అప్పుడప్పుడు వాడుతుంటా. నల్లగా అయింది. నల్లగా అయితే బాగా వేడి చేసిన గీకుతండి. ఈ గీకితే అంతా పట్టుకొని గీకితే మొత్తం పోతుందండి. ఇక ఒక బట్టతో పట్టుకొని బాగా ఇట్లా కొట్టి గీకుతుందండి. ఇనుప పీసుతోటి మళ్ళీ రాసుకుంటారు. అంత పోతుంది చూడండి. ఎక్కువ వేడైంది కదా కాలుతుంది. బట్ట పట్టుకొని తీయాలండి. వెనుక కూడా బాగా నల్లగా అయిపోయింది. పట్టుకుంది పట్టుకొని బాగా రాస్తున్నాను గట్టిగా. ఇక బయట లోపల బాగా పట్టుకుంటుందండి. ఇక తీసేసిన ఇంకా బలం బాగుండాలి. ఎంత చక్కగా ఇనుప పీస్ వేసి కడిగితే తెల్లగా అవుతుంది. ఇక ఇదంతా వెళ్ళిందండి. కొంచెం క్లీన్ అయిందండి. ఇంకా కొంచెం క్లీన్ కావాలి. ఇది మళ్ళీ రెండోసారి చేసినప్పుడు కూడా అవుతుందండి. అంటే ఇప్పుడు అంత ఒకటేసారి పోదు కదా, తర్వాత కూడా పోతుంది. వేడి చేసి కొంచెం రాద్దామని తీసుకున్నాను. కొన్ని వేడి చేస్తున్నా తోటి గీకితే పోతుందండి. కడగంగా మళ్ళీ కొంచెం పోయిందండి. చాలా ఎక్కువ ఉండే అండి. ఈ మాత్రం పోయింది. కడగంగా పోతుందండి. ఇది చేతికి లేవకపోయేది. ఇప్పుడు ఇదంతా పోయి కొంచెం పలసగా కూడా అయింది. నేను చేసే విధానం మీకు చూపించిన. మీరు చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.